ఇక నేనైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎత్తాను. అరకిలో చికెను, 1 కిలో బియ్యం బిర్యానీ ఎత్తా. చూడండి, అందరు పచ్చిది నానబెట్టి పచ్చి చికెన్లోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపి ఎత్తారు కదా. నేను వెరైటీగా ఎత్తాను. చూడండి, ఇట్లా ఎత్తే చాలా టేస్ట్ ఉంటుంది. బిర్యానీ పీసులు కాకుండా కూర పీసులు కొంచెం పెద్ద కొట్టించుకొచ్చాను. పెద్ద సైజు ఉల్లిగడ్డ, కొంచెం బగారా పువ్వు, కొంచెం బగారాకు, 7-8 మిర్చి, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, కొంచెం ఇది స్టార్ పువ్వుది మసాలా, 5 ఇలాచి, కొంచెం జాపత్రి, కొన్ని 7-8 లవంగాలు, 5 మిరియాలు. ఇది చేసే పద్ధతి చెప్తా. ఎవరన్నా ఇట్లా చేసి చూడండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి మొదలు పెడితే అయిపోయేదాకా చూడండి. అప్పుడే మీకు చికెన్ బిర్యానీ ఎట్లా అన్నది అర్థమవుతుంది. 1 పెరుగు ప్యాకెటు చిన్నది, 10 రూపాయలది. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్న, 2 పావుల నూనె పోసుకున్న, ఒక చెంచాడంతా నెయ్యి వేసుకుంటాను. అన్నీ ఒకేసారి వేసిన ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక చెంచడంత అల్లము, కొంచెం ఎక్కువనే అల్లం పేస్ట్, కొంచెం పుదీనా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అన్నీ నూనెకు పట్టినాయి కదా. నూనెలా ఎత్తే ఇప్పుడు ఈ చికెను ఇందులో ఎత్తాను. కొంచెం సేపు మూత పెడదాం. ఉప్పు అన్నానికి చికెన్కు సరిపోయేంత ఎత్తాను. చూడండి, లైట్గా కొంచెం కారం ఎత్తాను. చిన్న స్పూన్ మందం గరం మసాలా, ఇన్ని ధనియాలు, అది కుడక ముక్క, కొంచెం చిన్న సైజుది, కొన్ని ధనియాలు పచ్చి పడతా మిక్సీలో. పచ్చి ధనియాలు కుడక మిక్సీ పట్టిన ఈ పేస్ట్ ఇప్పుడు ఇంట్లో పోతాం. ఇప్పటి పేస్ట్ వేసిన అంతా కలుపుకున్న, పెరుగు
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలిపి మూత పెట్టి 1 గంట సేపు నానబెడదాం. పచ్చిది నానబెట్టేదానికంటే ఇట్లా నూనెలో నానబెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 గంట నానిన తర్వాత బియ్యం వేసుకుందాం. చికెను, అన్నము, గారెలు, పెరుగు. చికెన్ అయితే మంచిగా నానింది. గంట సేపు నానబెట్టిన అన్నీ కలిపి ఇప్పుడు ఇంకా బియ్యం వేసి ఎసరేసి బియ్యం ఎత్తా. ఇప్పుడు వాటర్ ఎత్తాను, బియ్యానికి సరిపోను. చెంబుతోటి 3 చెంబుల నీళ్ళు పోసుకున్న కిలో బియ్యానికి. ఉప్పు అప్పుడే వేసిన సరిపడా. మూత పెట్టుకుందాం. వాటర్ మసులుతున్నాయి, బియ్యం ఎండ వేసుకుందాం. బిర్యానీ అయితే రెడీ అయిందండి. సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా చాలా టేస్ట్ ఉంటుంది.